బట్టి 8,110 ఎంఎస్పీ రేటుతో కొనుగోలు చేస్తూ 8% నిషేధించి దాన్ని 18 నుంచి 20%కు తీసుకుపోవాలని చెప్పి మేము మెమోరాండం ఎంఆర్ఓకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు కలెక్టర్ ఆఫీస్లో కూడా కలెక్టరేట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆదిలాబాద్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ డిజైనింగ్ అయిపోయింది ఆల్రెడీ. రేపు అక్కడ ఉంటుంది ఆదిలాబాద్లో. ఈరోజు తాంసీ ఎంఆర్ఓ మండలంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. రైతుల కారణంగా 8% తేమకు కొనుగోలు చేయము నామ్స్ ఉన్నాయి. అవి దాన్ని ఈ సంవత్సరంకి ఎత్తేసి దాన్ని 18కి తీసుకుపోవాలని చెప్పి మా రైతుల తరపు నుంచి కోరడం జరుగుతుంది. కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు తాంసీ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా ర్యాలీ చేయడానికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినాం, కానీ ఎలాంటి నష్టపరిహారం మా రైతులకు అందలేదు. మేము గత 3 నెలలుగా జిల్లా కలెక్టర్ ద్వారా ఇప్పటికే 3 సార్లు అన్ని పంటలు కొనుగోలు చేయాలా సకాలంలో అని చెప్పి, మరియు పంటల బీమా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు గత సంవత్సరం నుంచి ఇస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తచ్చు మరి ఎలాంటి బీమా చేయకుండా మరి బీమా చేయాలన్న కనికరంతో కనీసం నష్టపరిహారం అన్న ఇస్తామనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వం రైతుల మీద కక్ష సాధింపు చేస్తున్నది. మరి అటువంటివి కాకుండా ఇప్పటికైనా ఖరీఫ్ కన్నా పంటల బీమా చేయాలి, మా పంటలన్నీ కొనుగోలు చేయాలి. వర్షపాతం అధికంగా ఉండడం వల్ల పంటల్లో తేమ శాతం ఎక్కువ ఉన్నది. మరి తేమ శాతం సాకు చూపించి పంటలు కొనుగోలు చేయడం లేదు. ఈ తేమ శాతం అనేది పత్తిలో తేమ శాతం అనేది గత 20 సంవత్సరాలుగా ఏదైతే ఈ తేమ విధానం ప్రారంభమైన నుంచి కూడా దీని మీద గడబడి చేస్తున్నప్పటికీ రైతులు మరి ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోకుండా ఈ తేమ శాతం మీద పైకెళ్ళి తీసుకపోయి తేమ శాతం అనే దీన్ని నిబంధనని తీసేయడానికి ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ